ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ కీలక పరిణామం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజుల పాటు ఉన్నారు. అనంతరం ఆయనపై సిఐడి పలు కేసులు నమోదు చేసింది. అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులన్నింటినీ క్వాష్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. క్వాష్ పిటిషన్పై విచారణ పూర్తయినా ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ లైవ్లో అందిస్తారు. హరీష్, డీటెయిల్స్ ఏంటి? అవును, ఒక రకంగా రాజకీయాల్లో ఇది ఒక ఉత్కంఠమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉండటం తీవ్ర సంచలనంగా మారింది. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు సుప్రీం తీర్పు పైనే అందరి దృష్టి ఆకర్షణగా ఉంది అన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయన్న దాని మీద రాజకీయ వర్గాలు ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు లేని విధంగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబుపై 52 రోజుల పాటు జైల్లో ఉండటం, ఆయన తర్వాత బయటకు వచ్చిన తర్వాత క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం, సుప్రీంని ఆశ్రయించడం, సుప్రీం తెరుపులు తట్టిన తర్వాత విచారణ చేపట్టి దాదాపుగా 3 నెలల తర్వాత ఈ తీర్పు వెలువడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఈ అంశం ఎలా ఉండబోతుంది, రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అటు చంద్రబాబుకు సంబంధించి క్వాష్ పిటిషన్ కొట్టువేస్తారా, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం నిబంధనలు పాటించలేదు, కేవలం రాజకీయ కక్షపూరితంగా మాత్రమే కేసు నమోదు చేసింది, ఆ తర్వాత అధికారులపైన ఆరోపణలు కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చేసినటువంటి నేపథ్యంలో సుప్రీం తీర్పు ఈ రోజు ఎలా వెలువడిపోతుంది, క్వాష్ ని సుప్రీం ఏ విధంగా తీర్పు వెలువడుతుందని మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్.